నమస్తే. వెల్కమ్ టు రియల్ టీవీ తెలుగు. నేను మీ వెంకట్ గన్నవరపు. స్కై రూట్ ఏరోస్పేస్ జనరల్‌గా ఎలాన్ మస్క్ ఉంది. ఇప్పుడు మరొకటి స్కై రూట్ ఏరోస్పేస్. మనం స్కై రూట్ ఏరోస్పేస్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, ప్రముఖంగా తెలుగు వాళ్ళకి ఒక గర్వకారణం. హైదరాబాద్‌లో పుట్టింది ఆ సంస్థ. ప్రారంభమైంది అక్కడే. టీ హబ్‌లో. టీ హబ్ అది ఇంక్యుబేషన్‌గా పనికొచ్చింది. పవన్ కుమార్ చంద్రన్, ఇంకొక వ్యక్తి నాగభరత్ ఢాకా. వీరిద్దరూ కూడా ఇస్రోలో శాస్త్రవేత్తలు. వారిద్దరూ ఇస్రోలో రిజైన్ చేసి హైదరాబాదొచ్చి టీ హబ్‌లో వాళ్ళు స్టార్ట్ చేశారు. ముఖ్యంగా టీ హబ్ అనేదేంటంటే, మీ దగ్గర ఐడియాలజీ ఉంది. ఒక ఆఫీస్ పెట్టుకోవటానికి, పరిశోధన చేయాలన్నా, ఏం చేయాలన్నా స్పేస్ కావాలి. ఆఫీస్‌కి స్పేస్ కావాలి. మీరు చేసిన పరిశోధనలకి అమౌంట్ కావాలంటే పెట్టుబడిదారులు కావాలి. అంటే ఇన్వెస్టర్స్. వాళ్ళని ఇన్వెస్టర్స్ లింక్స్ చేస్తుంది. ఆఫీస్ స్పేస్ ఇస్తుంది. ఒక ఒక వ్యక్తికి కావాల్సిన, ఆ వ్యక్తి ఆ కంపెనీకి కావాల్సిన అన్నీ కూడా ఇంక్యుబేషన్ లాగా టీ హబ్ పనికొస్తుంది. అట్లనే ఈ పవన్ కుమార్ చంద్రను, నాగభరత్ ఢాకా ఇద్దరు కూడా ఇస్రోలో రిజైన్ చేసిన తర్వాత టీ హబ్‌లో వాళ్ళ సంస్థను స్థాపించారు. ఏరోస్పేస్, స్కై రూట్ ఏరోస్పేస్‌ని. స్థాపించిన తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 2022 విక్రమ్ ఎస్ అనే రాకెట్‌ని విజయవంతంగా ప్రయోగించారు. అది మొదటి విజయం. ఫస్ట్ టైమ్ ప్రైవేట్ ఏరోస్పేస్‌లో ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన భారతీయ రాకెట్‌గా అది ఆ రోజే మైలురాయిని దాటింది. రెండోది వాళ్ళు తయారు చేసిందేంటంటే, విక్రమ్ 1ని మొన్న ప్రయోగించారు. 2026 18 జూలై 18దో తారీఖు విక్రమ్ 1ని. వాళ్ళు ముఖ్యంగా చేసేదేంటంటే, ఉపగ్రహ ప్రయోగ రాకెట్‌ను అభివృద్ధి చేయటం, అలాగే 3 ప్రింటెడ్ రాకెట్‌ను చేస్తున్నారు. దేశీయ, విదేశీ పెట్టుబడుల నుంచి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించి అంతరిక్ష ప్రయోగాల్లో వాళ్ళు ప్రముఖ ప్రైవేట్ సంస్థగా ఎదిగిందది. సింపుల్‌గా చెప్పాలంటే ప్రైవేట్ రంగంలో భారత రాకెట్ తయారీకి మార్గం సుగమం చేసింది. దీని మీద ఇది చరిత్రలో పెద్ద చారిత్రాత్మక ఘట్టం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన మంత్రి నారా లోకేష్ కూడా వచ్చి, ఆ రాకెట్ ప్రయోగాన్ని స్వయంగా ఆయన వీక్షించారు. ఆయన కుమారుడితో కూడా వచ్చారు. వీక్షించి హైదరాబాద్‌లో పుట్టిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ యొక్క చరిత్రను తిరగరాసి ప్రపంచ పటంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని పెంచింది. ఇలాంటి వాటిని మనం టెక్ సంస్థలకు ప్రభుత్వాలు చేయూతనిచ్చి అవి అభివృద్ధి అయ్యేలాగా చూడాలి ప్రభుత్వాలని ఆయన అభివర్ణించారు. ఇది గొప్ప సదవకాశము. ఎంతోమందికి మార్గదర్శకంగా నిలుస్తుంది ఇది అని కూడా ప్రధానమంత్రి అన్నారు. సో, మన గ్రామంలోనో, మన ఊర్లోనో, మనం ఉన్న మండల కేంద్రంలోనో, నియోజకవర్గ కేంద్రంలోనో ఎవరో ఏదైనా కనుక్కొని పెడితే అబ్బా! అనుకుంటాం. అదే వాళ్ళు పెద్ద కంపెనీ పెట్టి హైదరాబాద్‌లోనో లేతే ముంబైలోనో ఆ కంపెనీ ఎదిగితే అది మన ఊరు కంపెనీరా అంటాం. అట్లాంటిది హైదరాబాద్ లాంటి మన తెలుగు ప్లేస్‌లో క్యాపిటల్ ఓకే. బట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు కొలీగ్స్ వాటెవర్ వాళ్ళకి ఏ పేరైనా పెట్టొచ్చు. వాళ్ళు ఆ పవన్ కుమార్ చంద్రను, నాగభరత్ ఢాకా వీళ్ళిద్దరూ కూడా కలిసి టీ హబ్ హెల్ప్ తీసుకొని నిన్న కేటీఆర్ కూడా అభినందించారు ఒక సభలో. చప్పట్లు కొట్టండి అందరూ. టీ హబ్‌లో తయారైన ఒక చైల్డ్ ఈరోజు స్పేస్‌లోకి రాకెట్‌లని వదిలే సంస్థగా ఎదిగింది. రాకెట్ విజయవంతంగా ప్రయోగిస్తుంది ఇవాళ. పొద్దున ప్రయోగించిందని ఆ రోజు సాయంత్రమే 18థ్ ఈవినింగ్ ఒక మీటింగ్‌లో చెప్పారాయన. అందరితో క్లాప్స్ కొట్టించారు. అంటే గూస్ బంప్స్ వచ్చే మూమెంట్ అనమాట. ఏ ఏదైనా మన చైల్డ్ మనదే కదా! సో, రాకెట్ రంగంలో ఎలాన్ మస్క్‌ది అది ఇది వింటున్నాం మనం. ఆహ్, ఇస్రో ఓకే. షార్ ఓకే. కానీ ఇక్కడ తయారయ్యి, ఇక్కడ పురుడు పోసుకొని, అది పెద్ద మహావృక్షంగా ఎదగటం అనేది గొప్ప విషయం. వీళ్ళని చూసి చాలామందికి రోల్ మోడలే వీళ్ళు. ఎంతోమంది ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, అబ్దుల్ కలాం, పక్షి లక్ష్మణ శాస్త్రి పాఠం వినక మునుపు అబ్దుల్ కలాం వేరు. పక్షి లక్ష్మణ శాస్త్రి పాఠం విన్న తర్వాత అబ్దుల్ కలాం వేరు. ఆయన పక్షి ఎలా ఎగురుతుంది అనే పాఠంలో నేను కూడా అలా ఎగిరితే బావుండు అనుకుని ఆయన కలలుగంటం. ఆ కలలను సాకారం చేసుకోవటం. ఈరోజు భారతదేశానికి అత్యుత్తమమైనటువంటి ఒక 25 గొప్ప గొప్ప రాకెట్లను ఆయన అందించటం. రాకెట్ పితామహుడుగా ఆయన అభివర్ణిస్తారు. సరే భారత రాష్ట్రపతి అనే తర్వాత. అంతకంటే ముందు ఆయన భారతరత్న కూడా తీసుకున్నారు. అంటే ఆయన రాకెట్‌ను లేకపోతే
అణుబాంబును తయారు చేసినా కూడా దాన్ని ఒక ఆయుధంగా చూడకు. దేశ సార్వభౌమాధికారము, అదేవిధంగా ప్రతిష్టకు సంబంధించిన విషయం ఇది. మన చరిష్మాకు సంబంధించిన విషయంగా దాన్నొక చూడు అని ఆయన చెప్పారు. అట్లనే ఆయన ఇన్‌స్పిరేషన్‌తో చాలామందొచ్చారు. ఇప్పుడు వీళ్ళ స్కై రూట్ ఏరోస్పేస్ ఇన్‌స్పిరేషన్‌తో చాలామంది వస్తారు. ఇది గొప్ప పరిణామం.